టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతమంతా జనంతో కోలాహలంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి, రోడ్ షో ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు మరో గంటలో చేవెళ్ల నియోజకవర్గానికి రానున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్ లో జన చైతన్య వేదికలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజనగర్ నియోజకవర్గాల్లో తన జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రల ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఈ 4.5 ఏళ్లలో వైఎస్ సర్కార్ చేసిన అవినీతిని, అట్లానే ఇక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడానికి, పార్టీ క్యాడర్ ను సమాయత్తపరచడానికి చంద్రబాబు నాయుడు ఈ జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలపై మనకి పూర్తి సమాచారం అందించడానికి ఇక్కడ రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కేఎస్ రత్నం ఉన్నారు. రత్నం గారు, చెప్పండి, ఈ యాత్రలు ఎలా జరుగుతున్నాయి జిల్లాలో? నిన్న చంద్రబాబు నాయుడు గారు తాండూరులో, వికారాబాద్ లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పట్టినారు, ముఖ్యంగా మహిళలు. మరి ఈనాడు మేము చూస్తా ఉన్నాము, ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు అనేక అవినీతికి పాల్పడ్డారు. చేవెళ్ల సెంటిమెంట్ అని చేవెళ్లను టోటల్ గా విస్మరించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాను పూర్తిగా మరి నాశనం చేసే కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న భూములన్నింటినీ కూడా అమ్మి సుమారు 12-13 వేల కోట్ల రూపాయలను అమ్మి ఇడుపులపాయకు ఆయన సొంత జిల్లాకు తీసుకుపోయింది తప్ప 12-13 రూపాయలు కూడా ఈ జిల్లాలో ఖర్చు పెట్టిన పాపాన పోలేదనేది మరి ప్రజల్లో చాలా అగ్రంతో ఉన్నారు. అదేవిధంగా చేవెళ్ల ప్రాణహిత విషయంలో వచ్చినట్టయితే, చేవెళ్ల ప్రాణహిత మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల 9 మాసాలు అయిపోయింది. నిన్నగాక మొన్న మరి ఆయన ఇంటికి పోయే టైంలో, ఆయన దిగిపోయే టైంలో శంకుస్థాపన చేసి ఈ ప్రాణహితను మేము మొదలు పెడతామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు అంచనాలు 18,000 కోట్ల రూపాయలకుంటే ఈనాడు 35,800 కోట్ల, 38,500 కోట్లకు మరి అంచనాలు పెరిగినాయి. దాన్ని కేవలము 32 కోట్లు కేటాయించి మరి శంకుస్థాపన చేసి మరి చేతులు దులుపుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని మేము చెప్తా ఉన్నాము. అందుకనే ఈ జిల్లాలో మరి జిల్లాను సర్వనాశనం చేసినారు. కాబట్టి మేము ఇక్కడి నుంచే మరి ఎలక్షన్ విషయంలో కూడా నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లా నుంచి మొదలు పెడతామని చెప్పినారు. అందుకనే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారిని గద్దె దింపడం ఈ జిల్లా ప్రజలు మరి ఏదైతే సెంటిమెంట్ పెట్టుకొని ఈ జిల్లా నుండి మేము అధికారంలోకి వచ్చినామంటున్నారో అదే ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ గోరి కడతారనేది మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రత్నం గారు, జిల్లాను అనేక రంగాల్లో అభివృద్ధి చేశాము. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గానీ, ఔటర్ రింగ్ రోడ్డు గానీ, రోడ్ల వైండింగ్ గానీ ఎన్నో చేశాము. అట్లానే ప్రాణహిత చేవెళ్లకు కూడా మేమే శ్రీకారం చుట్టాము. జిల్లా ప్రజలంతా మా ఎంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు ఈ తరుణంలో మీ పార్టీ క్యాడర్ని గానీ, ప్రజలను గానీ ఎట్లా చైతన్యపరుస్తారు? ఏ అంశాలతో మీరు ప్రజల ముందుకు వెళ్తారు? వాళ్ళు అవినీతికి, రంగారెడ్డి జిల్లాను అవినీతికి చుట్టజుట్టింది తప్ప అభివృద్ధికి ఎక్కడ కూడా వాళ్ళు చుట్టజుట్టలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. రింగ్ రోడ్డు నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. ఆనాడు మేము అధికారంలో ఉన్ననాడే మరి మేము ఇవి రెండు కూడా తేవడం జరిగింది. రింగ్ రోడ్డుగా లేకుండా వాళ్ళకి అవసరాలను బట్టి, వాళ్ళ మనుషులకు అవసరాలను బట్టి ఎన్ని వంకలు దింపాలో అన్ని వంకలు దింపినారు. ఎక్కడైతే వాళ్ళ మనుషుల భూములు పోకుండా మరి కొన్ని చోట్ల మరి వాళ్ళ భూముల ముందరికి